హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ సామాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో వెజిటేబుల్ ఆమ్లెట్ నేర్చుకుందామండి. ఎప్పుడు ఒకే రకమైన ఆమ్లెట్ తిని తిని మీకు బోర్ వచ్చేసిందా? అయితే ఈ విధంగా వెజిటేబుల్తో ఆమ్లెట్ని ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మరియు ఇది వెయిట్ లాస్ చేసే వాళ్ళకి మంచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అండి. ఇక్కడ ఒక క్యారెట్, ఒక టొమాటో, రెండు గ్రీన్ చిల్లీస్, ఒక 4 నుండి 5 బీన్స్, ఒక ఆనియన్, తర్వాత కొంచెం కొత్తిమీర తీసుకోండి. వీటన్నిటిని కూడా సన్నగా కట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకోండి. వెయిట్ లాస్ చేసేవాళ్ళు వీటిని మాత్రం బాగా గుర్తుంచుకోండి. కార్బోహైడ్రేట్స్ని తగ్గించుకోండి. మీ డైట్లో ప్రోటీన్స్ని, అదేవిధంగా ఫైబర్ని ఇంక్రీజ్ చేసుకోండి. తర్వాత షుగర్ని, మైదాని, డీప్ ఫ్రై ఐటమ్స్ని అవాయిడ్ చేయండి. మీరు ఎన్ని రోజులైతే డైటింగ్ చేస్తారో అన్ని రోజులు అసలు వీటికి దూరంగా ఉండండి. ఈ విధంగా మీరు చేశారంటే హెల్తీగా వెయిట్ లాస్ కావచ్చండి. వీటన్నిటిని ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ జీరా పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారం వేసేసుకొని ఒకసారి బాగా కలపండి. బాగా కలిపి తర్వాత ఒక 2 ఎగ్స్ని తీసుకోండి. 2 ఎగ్స్ని తీసుకొని వీటిని కొట్టిపోసుకోండి. వేసేసుకొని వీటిని బాగా కలపండి. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకొని బాగా కలుపుకోండి. మనకు పైన నూర లాంటిది ఫామ్ కావాలి. ఆ విధంగా బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని ఆమ్లెట్ లాగా వేసుకోండి. కొంచెం మంది అసలు ఏం తినకుండా ఏదో ఏం తింటున్నారో వాళ్ళకి తెలియకుండా డైటింగ్ చేస్తారండి. అలా చేయడం వల్ల ఇన్ ఫ్యూచర్లో చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయండి. తినుకుంటూ మనం బాడీకి డైలీ ఏవైతే అవసరమో వాటిని తీసుకుంటూ, ఏవైతే అనవసరమో వాటిని అవాయిడ్ చేస్తూ మీరు వెయిట్ లాస్ అయ్యారంటే మీకు ఇన్ ఫ్యూచర్లో ఎటువంటి హెల్త్ ప్రాబ్లమ్స్ రావండి. మీరు హెల్తీగా ఈజీగా మీరు వెయిట్ లాస్ కావచ్చండి. ఇప్పుడు మూత పెట్టుకోండి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక 1 మినిట్ వరకు ఉడకనివ్వండి. తర్వాత మూత తీసేసి టర్న్ చేసుకోండి ఆమ్లెట్ని. ఇక్కడ నాకు సరిగా టర్న్ కాలేదండి. మీరు సరిగా టర్న్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టండి. మూత పెట్టి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 2 మినిట్స్ వరకు కుక్ చేసుకోండి. చూడండి, మనకు వెనుక సైడ్ కూడా బాగా కాలింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఒక ప్లేట్లోకి తీసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ ఆమ్లెట్ రెడీ అండి. మీరు మార్నింగ్ టైంలో ఈ విధంగా ఆమ్లెట్ వేసుకొని ఏదో ఒక ఫ్రూట్ జ్యూస్ తీసుకోండి. ఇక్కడ నేను గ్రేప్స్ జ్యూస్ తీసుకున్నాను. మీరు వాటర్ మిలన్, పైనాపిల్ ఏదో ఒక జ్యూస్ తీసుకోండి. అంతే, మార్నింగ్ మనకు ఆఫ్టర్నూన్ అయ్యే వరకు అసలు ఆకలి అనేటువంటిది ఉండదండి. అసలు ఆకలి కాదండి. హెల్తీగా మనం ఈజీగా వెయిట్ లాస్ కావచ్చండి. ఐ హోప్ ఈ రెసిపీ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కు మరియు రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని టేస్టీ మరియు హెల్తీ రెసిపీస్ కొరకు మీ సామాస్ కిచెన్ చూస్తూ ఉండండి. బాయ్.